లెట్స్ మేక్ ఆప్రికాట్ డిలైట్. ఫస్ట్ అయితే ఆప్రికాట్స్ 3-4 అవర్స్ హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినవి ఫ్రెష్ క్రీమ్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో పాలు పోసుకుని అవి ఒక పొంగు వచ్చేంత వరకు కాగినాక అందులో కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిల్క్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అన్నా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. దీని బదులు షుగర్ అన్నా వాడచ్చు. ఎంత అంటే మన స్వీట్ లెవెల్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకో గిన్నెలోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకుని అందులోకి మళ్ళీ కండెన్స్డ్ మిల్క్ లేదా షుగర్ అయినా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక సోక్ చేసుకున్న ఆప్రికాట్స్ ని ఇంకో ప్యాన్ లో వేసుకుని అందులో కొంచెం షుగర్ అలాగే కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుని అది కొంచెం పాకమల్లె అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక థిక్ పేస్ట్ అల్లే అవ్వాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకైతే ఇలా థిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో మనకు కావాల్సిన ఈ 3 మెయిన్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని అది సైడ్స్ ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కంటైనర్ తీసుకుని అందులో ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ ప్రిపేర్ చేస్తాం కదా, అది ఒక లేయర్ అల్లే వేసుకుని దానిపైన మనం బ్రెడ్ పెట్టుకోవాలి. బ్రెడ్ కి బదులు మనం వెనిలా స్పాంజ్ కేక్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. దీనిపైన మళ్ళీ సేమ్ అది ఇంకో లేయర్ అల్లే వేసుకుని ఆప్రికాట్ పేస్ట్ కూడా ఒక లేయర్ అల్లే వేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఫ్రెష్ క్రీమ్ లేయర్ కూడా ఒకటి వేసుకోవాలన్నమాట. ఇది కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకుని దానిపైన మన దగ్గర డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకుని మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. అంతే అనమాట. టేస్టీ అయిన ఆప్రికాట్ డిలైట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.